శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రజా సంఘాల నేత ఢిల్లీరావు హత్య వెనుక రియల్ ఎస్టేట్ రాబందులున్నాయా? భూ వివాదాల కారణంగానే ఢిల్లీరావును మట్టుబెట్టారని కుటుంబ సభ్యులు అంటున్నారు. సొంత పొలంలో ఢిల్లీరావును హతమార్చి నిప్పు పెట్టారు దుండగులు. దీనిపై మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. పలాస కేంద్రంగా రియల్ ఎస్టేట్ మాఫియా ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా పెట్టలేకపోతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. తెప్పల ఢిల్లీరావు అనేటటువంటి వ్యక్తిని తన సొంత పొలంలోనే హత్య చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇదే ప్రాంతంలో ఆయన్ని చంపి పడివేసిన తర్వాత మొత్తం కూడా బాడీకి నిప్పు పెట్టినట్టుగా మనకి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెబుతున్నారు. పోలీసులు కూడా దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చిన్న రాలేదు, ఇంకా ఇంటి దగ్గరికి ఎంతవరకు టైం అయింది, ఈ టైం వరకు ఇంకా రాలేదు, ఏమైంది నాన్న ఒకసారి నువ్వు రోడ్డు మీదకి వెళ్ళు అంటే నేను సరే పిన్ని అనేసి నేను మా ఫ్రెండ్ సురేష్ ఫోన్ చేశాను. సార్ సురేష్ రారా వెళ్దాం, ఇలాగా చిన్నాన్ని కనిపించట్లేదు, ఇంకా రాలేదు ఇంటికి. సరే అని చెప్పేసి మన పొలం ఇక్కడే ఉంది, ఎప్పుడు కూడా మా పొలం దగ్గరే ఉంటారు, ఎప్పుడు ఇక్కడే ఉంటారు అని చెప్పేసి మేము ఇద్దరం బయలుదేరాం సార్ ఇంటి దగ్గర. మా పిన్నికి ఫోన్ చేశాను, సరే పిన్ని నేను వెళ్తాను, వెళ్ళేసి చూసి వస్తానని. సరే సరే అనేసి ఇలాగ రోడ్డు దగ్గరికి పవర్ గిడ్ ఇదిగో టర్నింగ్ ఇలా తిరిగేసరికి ఇక్కడికి వచ్చేసరికి మంట కనిపించింది సార్. నాకు నేనేమనుకున్నాను, మా వాడికి అన్నాను లేదురా చిన్న మంట వేసుకొని చలి కదా ఉన్నారేమనేసి దగ్గరికి వచ్చేసరికి బాడీ మీద మంట ఉంది సార్. ఇలాగ మంట ఉంటే నేను ఈ రాయిలు ఉంటుంది కదా సార్ ఇసుక తీసి ఆర్పి మంట ఆర్పేసరికి ఇక్కడ మా పిన్నికి వేరే వాళ్ళకి గ్రామస్తులందరూ ఫోన్ చేసి ఇక్కడ పిలిపించడం జరిగింది సార్. మీరు ఏ ప్రాంతంలో చూసారో అప్పుడు ఇక్కడ ఎవరైనా ఉన్నారా అసలు ఏంటి? మేము వచ్చేసరికి ఇదిగోటి సార్ ఇక్కడ ఉంది సార్, బాడీ ఇక్కడ ఉంది, బాడీ ఇక్కడ ఉంది, పూర్తిగా ఈ పార్ట్ నుండి ఎక్కడ వరకే కాలి ఉంది సార్, కాలిపోతుంది. కాలిపోయి కొంచెం అగ్గి ఫైనల్ గా స్వెటర్ ఉంది సార్, పైన స్వెటర్ మొత్తం కాలిపోయింది. కాలిపోయి ఈ చెయ్యి కూడా ఈ చెయ్యి ఇలాగ ఉంది సార్, ఇక్కడ కాలిపోయింది. ఈ చెయ్యి ఇలాగ ఫోన్ ఇలా పట్టుకుని ఉంది, ఇలా పట్టుకుని ఉండిపోయింది ఫోన్, అలాగే స్ట్రక్ అయిపోయింది అనమాట. ఇక్కడ అగ్గి వస్తుంది, మేము వేసాం, ఇదో ఇక్కడ ఉంది సార్ బాడీ. దెబ్బలు ఏమైనా ఉన్నాయా మీరు చూసే సమయానికి? సమయానికి నోటి నుండి బ్లడ్ కారుతుంది సార్. ఆ నోటి నుండి అయితే ఇలా బ్లడ్ వస్తుంది, ముక్కు నుండి బ్లడ్ వచ్చినట్టు ఉంది. నేను హత్య గురి కాబడిన వ్యక్తి మా అన్నయ్య ఢిల్లీరావు. అతను పొలం పనులకి రోజు వెళ్తుంటారు. నిన్నడు ఇలాంటి సంఘటన జరిగింది. దీనిపైన పోలీస్ స్టేషన్ ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాము. పోలీసు వారు మా కుటుంబాన్ని సహకరిస్తారని, మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. మీది నీలావతి గ్రామం, రామకృష్ణాపురం. ఆయన ఎందుకు వచ్చారు? రామకృష్ణాపురం లో అలా జరగడానికి ఎవరు కారణమై ఉంటారు అనుకుంటున్నారు? అక్కడ మా వ్యవసాయ భూమి ఉంది, ప్రతిరోజు ఆయన వస్తారు అక్కడ. ఇక్కడ ఈ పట్టణాల్లో ప్రముఖ డాక్టర్ అయినటువంటి దంతం భీమారావు గారి పైన మా కుటుంబం అనుమానం వ్యక్తం చేస్తున్నాం. పోలీసు వారు దాన్ని సహకరించి మా కుటుంబం న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. అంటే ఆయనకి మీకు ఏమైనా గతంలో తగులు ఏమైనా అయ్యాయండి భూమి విషయంలో? మా గ్రామం తాలూకా సమస్యని ఆయన దగ్గరికి వెళ్ళి మా ఢిల్లీలో ఉన్నయ్య మాట్లాడారు, కుటుంబానికి సహకరిస్తూ. అదే వివాదంపై ఆయన గతంలో కూడా 2-3 మీటింగ్లు పెట్టడం జరిగింది. దంతం భీమారావు అనే వ్యక్తి మా గ్రామానికి ఉత్తరం కూడా రాయడం జరిగింది పెద్దలకి, నాకు ఢిల్లీరావుకి సమస్య ఉంది మీరు పరిష్కరించండి అని. అది ఇంతవరకు పరిష్కరించలేదు. ఓకే, ఇది సార్ మీరు చెప్పండి సార్, ఒక గ్రామ పెద్దగా ఉన్నారు, అసలు ఇలాంటి వివాదాల్లో ఎప్పుడు కూడా ఢిల్లీరావు గారు లేరు. ఏదైతే మంచి కష్టం వస్తే పరిష్కరించేదానికి ఉండేవాళ్ళని చెప్తున్నారు మీ గ్రామస్తులు. అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? ఢిల్లీరావు గారు గతంలో మా చిన్న నీలావతి గ్రామానికి యువజన సంఘం ప్రెసిడెంట్గా మంచి సేవా కార్యక్రమాలు చేశారు. చిన్న నీలావతి కాదు, చుట్టుపక్కల 5 పంచాయతీల్లో మంచి గౌరవప్రదమైన పేరు ఉంది. పోలీసులు దీనిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయాలి, కుటుంబానికి న్యాయం జరుగుతుంది అనే విషయాన్ని కూడా కుటుంబ సభ్యులు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సురేష్తో విఎస్ నాయుడు, ఎన్టీవీ, శ్రీకాకుళం.